శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ ద్విపంచాశత్తమోధ్యాయ పెండ్లివారి భోజనములు. బ్రహ్మోవాచ అధశైల వరస్తాత హిమవాన్ భాగ్యసత్తమ ప్రాంగణం రచయామాస భోజనార్థం విచక్షణః మార్జనం లేపనం సమ్యక్ కారయామాస తస్య స సుగంధైరలంచక్రే నానావస్తుభిరాదరాత్ అధశైలః సురాన్ సర్వానన్యానపి చ సేశ్వరాన్ భోజనాయాహ్వయామాస పుత్రైశ్శైలైః పరైరపి శైలాహ్వానమధాకన్యా స ప్రభుః సాచ్యుతో మునే సర్వై సురాదిభిస్తత్ర భోజనాయ యయౌ ముదా. బ్రహ్మ ఇట్లు పలికెను, కుమారా, అప్పుడు మహాభాగ్యవంతుడు పర్వతరాజు విద్వాంసుడు నగు హిమవంతుడు భోజనము కొరకు ప్రాంగణమును ఏర్పాటు చేసెను. ఆయన దానిని తుడిపించి చక్కగా సుగంధ ద్రవ్యములను చల్లించి అనేక వస్తువులచే శ్రద్ధగా అలంకరింపజేసెను. అప్పుడు హిమవంతుడు దేవతలనందరినీ ఇతరులను ఈశ్వరుని తన కుమారులకు పర్వతుల చేత మరియు ఇతరుల చేత ఆహ్వానింపజేసెను. ఓ ముని, ఆ ప్రభుడు పర్వతుని ఆహ్వానమును విని అచ్యుతునితో కూడి దేవతలు మొదలగు వారందరితో కలిసి ఆనందముతో అతడకు భోజనము కొరకై వెళ్ళెను. గిరిహి ప్రభుం చ సర్వాంస్తాన్ సుసత్కృత్య యథావిధి ముదోపవేశయామాస సత్పీఠేషు గృహాంతరే నానా సుభోజ్య వస్తూని పరివిశ్య చ తత్పునః సాంజలిర్భోజనాయాజ్ఞాం చక్రే విజ్ఞప్తి మానతః అద సమ్మానితాస్తత్ర దేవా విష్ణు పురోగమాః సదాశివం పురస్కృత్య బుభుజుః సకలాశ్చతే తదా సర్వే మిలిత ఐకపద్యేన సర్వసః పంక్తిభూతాశ్చ భుభుజుర్విహసంతః పృథక్ పృథక్. హిమవంతుడు శివుని ఇతరులనందరినీ యథావిధిగా మంచిగా సత్కరించి ఇంటి లోపల మంచి పీటలపై ఆనందముతో కూర్చుండబెట్టెను. అనేక మధుర పదార్థములను వడ్డించిన తరువాత ఆయన సమ్మానపూర్వకముగా చేతులు జోడించి భోజనమునకు అనుమతినిచ్చెను. అప్పుడు అతడు సన్మానింపబడిన విష్ణువు మొదలగు దేవతలందరూ సదాశివుని ముందిడుకొని భోజనమును చేసిరి. అప్పుడు వారందరూ ఒకేసారి అంతటా వరుసలో వేర్వేరుగా కూర్చుండి నవ్వుతూ భుజించిరి. నంది భృంగి వీరభద్ర గణాః పృథక్ భుభుజుస్తే మహాభాగాః కుతూహల సమన్వితాః దేవాసేంద్ర లోకపాల నానాశోభా సమన్వితాః భుభుజుస్తే మహాభాగా నానాహాస్య రసైః సహ సర్వే చ మునయో విప్ర భృగ్వాద్యా ఋషయస్తథా భుభుజుః ప్రీతితః సర్వే పృథక్ పంక్తిగతాస్తథా తథా చండీ గణాః సర్వే భుభుజుః కృతభాజనాః కుతూహలం ప్రకుర్వంతో నానాహాస్యకరాముదా. మహాత్ములకు నంది భృంగి వీరభద్రుడు వారి గణములు కుతూహలముతో కూడిన వారై వేర్వేరుగా భుజించిరి. ఇంద్రాది దేవతలు మహాత్ములకు లోకపాలకులు వివిధ శోభలతో కూడిన వారై అనేక హాస్యోక్తులను పలుకుతూ భుజించిరి. మునులు విప్రులు భృగువు మొదలగు ఋషులందరూ వేర్వేరు పంక్తులలో కూర్చుని ప్రీతితో భుజించిరి. చండీ గణములందరూ కుతూహలమును కలిగించిన వారై అనేక హాస్యవచనములను పలుకుతూ ఆనందముతో పల్లెరముల యందు భుజించిరి. ఏవం తే భుక్తవంతశ్చామ్య సర్వే ముదాన్వితాః విశ్రామార్థం గతాః ప్రీత్యా విష్ణాధ్యాః స్వమాశ్రమం మేనాజ్ఞయా స్త్రియః సాధ్యః శివం సంప్రార్థ్య భక్తితః గేహే నివాసయామాసుర్వాసాఖ్యే పరమోత్సవే రత్నసింహాసనే శంభుర్మేనాదత్తే మనోహరే సన్నిధాయ ముదాయుక్తే దదృశే వాసమందిరం రత్న ప్రదీప శతకైర్జ్వలద్భిర్జ్వలితం శ్రియా రత్నపాత్ర ఘటాకీర్ణం ముక్తామణి విరాజితం. విష్ణువు మొదలగు వారందరూ ఈ తీరును ఆనందముగా భుజించి నీటిని త్రాగి ప్రీతితో విశ్రమించుట కొరకై తమ తమ నివాసములకు వెళ్ళిరి. మేన యొక్క ఆజ్ఞచే సాధ్వీమనులు శివుని భక్తితో ప్రార్థించి పరమోత్సవంతో కూడిన గృహమునందు నివసింపజేసిరి. శంభుడు మేనచే ఇయ్యబడిన మనోహరముకు రత్న సింహాసనమునందు కూర్చుండి ఆనందముతో వాసగృహమును పరికించెను. మెరిసిపోయే అనేక రత్న దీపములతో శోభిల్లున్నది, రత్నములు పొదిగిన పాత్రలతో ఘటములతో కూడియున్నది, ముత్యములతో మనులతో విరాజిల్లున్నది అగు మందిరమును చూచెను. రత్న దర్పణ శోభాఢ్యం మండితం శ్వేతచామరై ముక్తామణి సుమాలాభిర్వేష్టితం పరమృద్ధిమత్ అనూపమం మహాదివ్యం విచిత్రం సుమనోహరం చిత్తాహ్లాదకరం నానారచనా రచిత స్థలం శివదత్త పరసౌఖ్య ప్రభావమతులం పరం దర్శయంతం సముల్లాసి శివలోకాభిధానకం నానా సుగంధ సద్ద్రవ్యైర్వాసితం సుప్రకాశకం చందనాగరు సంయుక్తం పుష్పశయ్యా సమన్వితం రత్నపుటద్దముల శోభతో విరాజిల్లునది
తెల్లని చామరములతో అలంకరింపబడినది, ముత్యముల మనుల మాలలతో అలంకరింపబడినది, మహాసంపదలతో కూడి ఉన్నది, సాటి లేనిది, మహాదివ్యమైనది, రంగురంగులది, మిక్కిలి మనోహరమైనది, చిత్తమునకు ఆహ్లాదమును కలిగించున్నది, నేలపై వివిధ రచనల శోభగలది, శివుడు ఇచ్చిన వరప్రభావము వలననే నిర్మాణమైనది, శివలోకమును నామధేయము గలది, అనేక సుగంధ ద్రవ్యములచే పరిమళ భరితమైనది, చందనము అగరులతో కూడినది, పుష్పశయ్యలతో కూడి ఉన్నది అగు గృహమును చూచెను. నానా చిత్ర విచిత్రాఢ్యం నిర్మితం విశ్వకర్మణ రత్నేంద్ర సార రచితైరాచితం హారకైర్వరై కుత్రచిత్సుర నిర్మాణం వైకుంఠం సుమనోహరం కుత్రచిచ్చ బ్రహ్మలోకం లోకపాలపురం క్వచిత్ కైలాసం కుత్రచిత్ రమ్యం కుత్రచిచ్చక్రమందిరం కుత్రచిచ్చివలోకం చ సర్వోపరి విరాజితం ఏతాదృశం గృహం సర్వం దృష్ట్వాశ్చర్య మహేశ్వరః ప్రశంసన్ హిమశైలేశం పరితుష్టో బభూవః. అనేక చిత్ర విచిత్రములతో ప్రకాశించున్నది, విశ్వకర్మచే నిర్మింపబడినది, శ్రేష్ఠ రత్నములతో తయారైన శ్రేష్ఠ హారములతో అలంకరింపబడినది అగు గృహమును చూచెను. ఆ గృహములో ఒక చోట దేవతలచే నిర్మింపబడిన మిక్కిలి అందమగు వైకుంఠము మరియు బ్రహ్మలోకము, మరి ఒక చోట లోకపాలకుల నగరము, ఒక చోట రమ్యమగు కైలాసము, మరి ఒక చోట ఇంద్రభవనము, వీటి అన్నిటిపై విరాజిల్లే శివలోకము రచింపబడి ఉండెను. అందరిచే ఆశ్చర్యముతో చూడబడే ఇట్టి గృహమును చూచి మహేశ్వరుడు హిమవంతుని ప్రశంసించి సంతుష్టుడాయను. తత్రాతి రమణీయే చ రత్న పర్యంక ఉత్తమే అసైష్ట ముదాయుక్తో లీలయా పరమేశ్వరః హిమాచలశ్చ స్వభ్రాతॄన్ భోజయామాస కృత్ససః సర్వానన్యాంశ్చ సుప్రీత్య శేషకృత్యం చకారః ఏవం కుర్వతి శైలేశే స్వప్రతిప్రేష్ట ఈశ్వరే వ్యతీత రజనీ సర్వ ప్రాతఃకాలో బభూవః అధ ప్రభాతకాలే చ ధృత్యుత్సాహ పరాయణాః నానా ప్రకార వాద్యాని వాదయాం చక్రిరే జనాః. ఆ భవనములో ఉత్తమము అతి రమణీయము అగు రత్న పర్యంకముపై పరమేశ్వరుడు ఆనందముతో కూడినవాడై లీలగా శయనించెను. హిమవంతుడు తన సోదరులను ఇతరులను చక్కగా మృష్టాన్నముతో ఆనందింపజేసి ఇతర కృత్యములను కూడా చేసెను. హిమవంతుడు ఇట్లు కార్యమగ్నుడై ఉండగా ప్రియతముడగు ఈశ్వరుడు నిద్రించుచుండగా రాత్రి గడిచిపోయి ప్రాతకాలం అయ్యెను. అప్పుడు ప్రభాత సమయములో జనులు ధైర్యోత్సాహములతో నిండిన వారి అనేక రకముల వాద్యములను మ్రోయించిరి. సర్వే సురా సముత్త స్తుర్విష్ణాద్యా సముదాన్వితాః స్వేష్టం సంస్మృత్య దేవేశం సజ్జీభూతాః సుసంభ్రమాః స్వవాహనాని సజ్జాని కైలాసం గంతుముత్సుకాః కృత్వా సంప్రేషయామాసుర్ధర్మం శివ సమీపతః వాసగేహమధాగచ్చ ధర్మో నారాయణాజ్ఞయా ఉవాచ శంకరం యోగీసం సమయోచితం. విష్ణువు మొదలగు దేవతలందరూ ఆనందంతో నిద్రలేచి తమ ఇష్టదైవము ఈశ్వరుని స్మరించి తొందరగా సంసిద్ధులైరి. వారు కైలాసమునకు వెళ్ళుటకై ఉత్సుకత గలవారై తమ వాహనములను సిద్ధము చేసుకుని ధర్ముని శివుని వద్దకు పంపిరి. యోగియగు ధర్ముడు అప్పుడు వాసగృహమునకు వచ్చి నారాయణుని ఆజ్ఞచే యోగి శ్రేష్ఠుడగు శివునితో సమయానురూపముగా ఇట్లు పలికెను. ధర్మవాచ ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే భవన ప్రమదాధిప జనావాసం సమాగచ్చ కృతార్థాన్ కృతత్రతాన్. ధర్ముడు ఇట్లు పలికెను, ఓ ప్రమథపతి, లెమ్ము నీకు మంగళమగుగాక, మాకు మంగళముల నిమ్ము, జనుల నివాసము వద్దకు రమ్ము, అచట వారిని కృతార్థులమును చేయుము. బ్రహ్మవాచ ఇది ధర్మవచ శ్రుత్వా విజహాస మహేశ్వరః దదర్శ కృపయా దృష్ట్వా తల్పముత్థాం చకారః ఉవాచ విహసన్ ధర్మ త్వమగ్రే గచ్చ తత్రః అహమప్యాగమిష్యామి ధృతమేవ న సంశయః ఇత్యుక్తః శంకరేనాథ జనావాసం జగామసః స్వయం గంతుమనా ఆసీత్తత్ర శంభురపి ప్రభుః తజ్ఞాత్వా స్త్రీగణః సోసౌ తత్రాగచ్చన్ మహోత్సవః చక్రే మంగళగానం హి పశ్యన్ శంభు పదద్వయం. బ్రహ్మ ఇట్లు పలికెను. ధర్ముని ఈ మాటలను విని మహేశ్వరుడు నవ్వి దయాదృష్టితో చూచి శయ్యను వీడెను. ఓ ధర్మ, నీవు ముందు అచటకు వెళ్ళుము, నేను కూడా శీఘ్రమే రాగలను, సందేహము వలదు అని ఆయన నవ్వి పలికెను. శంకరుడిట్లు పలుకగా అతడు జనుల నివాసమునకు వెళ్ళెను. శంభుప్రభుడు కూడా అతడుకు స్వయముగా వెళ్ళవలెనని తలంచెను. ఆ విషయము తెలిసి స్త్రీలందరూ అతడుకు గొప్ప ఉత్సాహముతో వచ్చిరి. వారు శంభుని పాదద్వయమును చూచుచు మంగళగానములను పాడిరి. అధ శంభుర్భవాచారి ప్రాతఃకృత్యం విధాయ చ మేనామామంత్ర్య కుద్రం చ జనావాసం జగామసః మహోత్సవస్తదా చాసీద్వేదధ్వనిర్రభూన్మునే
వాద్యాని వాదయామాసు జనాశ్చాతుర్విధానే చ శంభురాగత్య స్వస్థానం వవందే చ మునీంస్తదా హరిం చ మాం భవాచారాత్ వందితో భూత్సురాదిభిః జయశబ్దో బభూవాదః నమశబ్దస్తదైవ చ వేదధ్వనిశ్చ శుభదో మహా కోలాహలో భవత్. అప్పుడు శంభుడు లోకాచారం అనుసరించి ప్రాతకృత్యములను పూర్తి చేసుకుని మేనా హిమవంతుల అనుమతిని తీసుకుని జనావాసమునకు వెళ్ళెను. ఓ ముని, అప్పుడు మహోత్సవం ఆరంభమాయను, వేదధ్వని మొదలాయను, జనులు 4 విధముల వాద్యములను మ్రోగించిరి. శంభుడు అప్పుడు తన స్థానమునకు వచ్చి లోకాచారమును అనుసరించి మునులను, విష్ణువును, నన్ను నమస్కరించను. దేవతలు మొదలగు వారు ఆయనకు నమస్కరించిరి. తరువాత జయధ్వానములు, నమశబ్దములు, శుభకరమగు వేదధ్వని కలిసి పెద్ద కోలాహలము ప్రవర్తిల్లెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే వరవర్గ భోజన శివశయన వర్ణనం నామ 25వ శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత ఎందు పార్వతీఖండలో పెళ్లివారి భోజనమును వర్ణించే 52వ అధ్యాయము ముగిసినది.